స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. కాలేయానికి సంబంధించి హెపటైటిస్ బిని, హెపటైటిస్ సిని అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లుగా చెబుతారు డాక్టర్లు. అయితే టీకా అందుబాటులో ఉండటంతో చాలా వరకు హెపటైటిస్ బికి అడ్డుకట్ట వేయగలుగుతున్నాం. కానీ హెపటైటిస్ సికి మాత్రం టీకాలేమీ లేకపోవడంతో దీనిపై అవగాహన పెంచుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. హెపటైటిస్ సిని గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ సి ఎలా వ్యాపిస్తుంది? హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బి లాగానే బ్లడ్ ద్వారానే వ్యాపిస్తుంది. అయితే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సేమ్ రేజర్స్ షేర్ చేయడం మూలాన, సేమ్ టూత్ బ్రష్ వాడడం మూలాన ఇన్ఫెక్టివ్ పర్సన్ నుండి నాన్ ఇన్ఫెక్టివ్ పర్సన్కు సోకుతుంది అనమాట. అట్లాగే హై రిస్క్ గ్రూప్స్ అంటారు. హై రిస్క్ గ్రూప్స్ అంటే సెక్షువల్ వర్కర్స్ కానీ లేదా డ్రగ్ అబ్యూజర్స్ కానీ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్కు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఎల్ఎఫ్టీ అని టెస్ట్ చేస్తారు. దాంట్లో కనుక మనకు పాజిటివ్ ఎల్ఎఫ్టీలో అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు హెచ్సివి-ఆర్ఎన్ఏ అని టెస్ట్ చేయొచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లోపల ఏమవుతుందంటే దీన్ని అక్యూట్ స్టేజ్లో గుర్తించడం కష్టం. హెపటైటిస్ బిలో 95% క్యూర్ అవుతుంది. వేరస్ హెపటైటిస్ సిలో ఓన్లీ 15% మాత్రమే అక్యూట్ హెపటైటిస్ క్యూర్ అవుతుంది. అంటే 75 to 85% క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ చాలా మటుకు ఏసిమ్టమాటిక్గా ఉంటారు. ఎందుకంటే ఇది చాలా స్లో వైరస్, అతి నిదానంగా, అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి సిమ్టమ్స్ రావడానికి 20 నుండి 30 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. హెపటైటిస్ సి ఎందుకు ప్రమాదకరం? అక్యూట్ ఇన్ఫెక్షన్ కనుక క్యూర్ అయిపోయింది అంటే ప్రమాదం ఉండదు. అక్యూట్ నుండి క్రానిక్ వచ్చిందనుకోండి, అప్పుడు క్రానిసిటీకి వచ్చిన పేషెంట్స్లో అబౌట్ 75% మెంబరు నేను చెప్పినట్టు క్రానిక్గా ఉంటారు. దీంట్లో నుండి ఒక 20% మెంబర్స్ సిరోసిస్కు డెవలప్ అవుతారు. అయితే ఈ సిరోసిస్ డెవలప్ అయిన వాళ్ళలో ఒక 1 to 4% మాత్రము సిరోసిస్ రిలేటెడ్ డెత్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, 20 నుండి 30 ఏళ్ళు పడుతుంది ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్కు డ్యామేజ్ కావాలి అంటే. కాబట్టి పేషెంట్ హెపటైటిస్ సి వల్లనే కాకుండా మిగతా జబ్బుల వల్ల కూడా చనిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ సికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? హెపటైటిస్ సి ఒకసారి మనము డయాగ్నోస్ చేయాలి అంటే ఫస్ట్ యాంటీబాడీస్ అని ఉంటాయన్నమాట. ఇది స్క్రీనింగ్ టెస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ యాంటీబాడీస్, హెపటైటిస్ బి యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే పేషెంట్, ఇది 2 రకాలన్నమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే పేషెంట్ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు హెపటైటిస్ సి. అయితే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనడానికి హెచ్సివి-ఆర్ఎన్ఏ అని చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ హెచ్సివి-ఆర్ఎన్ఏ చేసినప్పుడు దాని హెచ్సివి-ఆర్ఎన్ఏ లోడ్ను బట్టి పేషెంట్ ఇన్ఫెక్టివా లేదా ఇన్ఫెక్షన్ క్లియర్ చేశాడా అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ మధ్యలో చాలా కొత్త డ్రగ్స్ వస్తున్నాయి, కానీ ఇంటర్ఫెరాన్, పెగులేటెడ్ ఇంటర్ఫెరాన్, రిబావరిన్ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనమాట. అయితే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వైరల్ లోడ్ను చూసి మాత్రమే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. వైరల్ లోడ్ చూసిన తర్వాత జీనోటైప్స్ అని ఉంటాయి. ఈ జీనోటైప్స్ 1 to 6 ఉంటాయి అన్నమాట. 2 and 3 జీనోటైప్స్లో మనకు ట్రీట్మెంట్ మోర్ దెన్ 90% ఎఫెక్టివ్ ఉంటుంది. జీనోటైప్ 1 and 4లో ట్రీట్మెంట్ అబౌట్ 60% ఉంటుంది. 5 and 6 మన ఇండియాలో చాలా తక్కువ. జీనోటైప్ 1 to 4 ఇండియాలో చాలా కామన్గా ఉంటాయి. అయితే జీనోటైప్ 2 and 3లో 6 months ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. జీనోటైప్ 1 and 4లో 1 year వరకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. హెపటైటిస్ సికి టీకాలు ఉన్నాయా? ఇంతవరకు హెపటైటిస్ సి వ్యాక్సిన్ మాత్రము ఇంకా డెవలప్ కాలేదు, బట్ ఆ దిశలో రీసెర్చ్ సాగుతూనే ఉంది. హెపటైటిస్ సిని నివారించుకోవచ్చా? ప్రివెన్షన్ ఆల్వేస్ ఎయిమ్డ్ ఎట్ హై రిస్క్ గ్రూప్స్ అన్నమాట. అంటే డెవలప్ ఏ గుడ్ హ్యాబిట్స్, అవాయిడ్ డ్రగ్ అబ్యూస్, అవాయిడ్ షేరింగ్ రేజర్స్ అండ్ టూత్ బ్రషెస్. పేషెంట్స్ హూ ఆర్ పాజిటివ్ వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి అన్నమాట, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి.
అంటే కేర్ అంటే పెద్ద ఎక్కువ కేర్ అనేది ఏం అవసరం లేదు. ఇది బ్లడ్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి ఈ పేషెంట్స్కి ఎప్పుడైతే ఏదైనా చిన్న గాయమైనా సరే దాన్ని మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటే దాని నుండి వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉండదు అన్నమాట.